జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అబద్ధాలతో, మోసాలతో కీర్తి ప్రతిష్టలను ఎంత గొప్పగా నిర్మించుకున్నా అవి కుప్పకూలిపోవడానికి ఒక్క నిజం చాలు. అందుకే కష్టమైనా సరే నీతిగా బ్రతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, బహుళపక్షం, మార్చి 17, 2026, మంగళవారం. తిథి త్రయోదశి, ఉదయం 9:23 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం ధనిష్ట, ఉదయం 6:22 వరకు, తదుపరి శతభిషం. యోగము సిద్ధము, ఉదయం 8:15 వరకు, తదుపరి సాధ్యము. కరణం వనిజ, ఉదయం 9:23 వరకు, తదుపరి విష్టి. రాత్రి 8:59 వరకు, తదుపరి శకుని. సూర్యోదయం ఉదయం 6:14, సూర్యాస్తమయం సాయంత్రం 6:18. చంద్రోదయం తెల్లవారుజామున 5:36, చంద్రాస్తమయం సాయంత్రం 4:46. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:17 నుండి 4:47 వరకు. యమగండం ఉదయం 9:15 నుండి 10:45 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:39 నుండి 9:27 వరకు. తిరిగి రాత్రి 11:04 నుండి 11:52 వరకు. వర్జము మధ్యాహ్నం 1:30 నుండి 3:05 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 11:01 నుండి 12:36 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:38 నుండి 5:26 వరకు. శుభ గడియలు ఉదయం 6:14 నుండి 7:46 వరకు. తిరిగి సాయంత్రం 4:50 నుండి 6 గంటల వరకు. మార్చి 17 మంగళవారం. ఈ రోజు ఉన్న తేదీ బహుళపక్ష త్రయోదశి. ఉదయం 9:23 వరకు ఉంది, తదుపరి చతుర్దశి. పంచాంగం ప్రకారం ఈ 2 తిథులు శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. ఇంకా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు కుంభరాశిలోను, సూర్యుడు మీన రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: మాస శివరాత్రి. ఈ రోజు అవకాశము ఉన్నవారు శివాలయమును దర్శించి ఆ పరమేశ్వరునికి అభిషేకము చేసి బిల్వ పత్రాలతో అర్చన చేయడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఇండియన్ అమెరికన్ వ్యోమగామి, వ్యోమ నౌక యంత్ర నిపుణురాలు కల్పనా చావ్లా గారి జయంతి. ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సాధించిన తొలి మహిళ సైనా నెహ్వాల్ గారి పుట్టినరోజు.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 17 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఆనందంగా గడుపుతారు. వృషభ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మిథున రాశి సుఖమైన జీవనం ఉంటుంది. కర్కాటక రాశి అవసరానికి అండగా నిలబడతారు. సింహరాశి అవసరానికి సహాయం చేస్తారు. కన్యా రాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తులారాశి ప్రశాంతమైన జీవనం గడుపుతారు. వృశ్చిక రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ధనుస్సు రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పడతాయి. మకర రాశి భయాలను వదిలి ధైర్యంగా ముందుకు సాగిపోవాలి. కుంభరాశి ఎంత ఓపిగ్గా ఉంటే అంత మంచిది. మీన రాశి లాభం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.